ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన క్రమబద్ధీకరణ హామీని నిలబెట్టుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే పాల్ శంకర్ డిమాండ్ చేశారు. ఇక బుధవారం ఆదిలాబాద్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపి మాట్లాడారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను చాయ్ తాగేంత సమయంలో పరిష్కరిస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఏడాది గడుస్తున్నప్పటికీ ఇంతవరకు పరిష్కరించలేదు. ఇక పొంతన లేని సమాధానాలు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పాయల్ శంకర్ ఆరోపించారు. అసెంబ్లీలో మాట్లాడేటువంటి ప్రతి మాటని చర్చకు పెట్టినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడినటువంటి మాటల్ని గుర్తు చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాకు సహకరిస్తలేదని చెప్తారు. మరి ముఖ్యమంత్రి కుర్చీ కొరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆ రోజు ఎట్లా మీకు తెలియదా? ఏ చెట్టు కింద వెళ్ళినా కూడా మాట ఇచ్చేది కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పేది కదా, మా అధికారం రావడమే ఆరోగ్యం అన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాటనే అన్నారు కదా. ఈ రోజు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు మాట ఇచ్చారు, ఈ జిల్లా ఇన్ఛార్జ్ వచ్చి సీతక్క కూడా మాట ఇచ్చారు. ఉన్నటువంటి మంత్రులకు మాట్లాడి ఇక్కడి నుండి ఒక టీం తీసుకొని వెళ్ళి దాదాపు ఢిల్లీలో ఒక 2 రోజుల పాటు మనం అక్కడ ఉన్నాం. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం